హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రజెంట్ అయితే మనం కొత్తూరు మండలంలోని నెవగం విలేజ్లోని శ్రీ 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 ఎల్లమ్మ తల్లి జాతరలో అయితే ఉన్నాం. చూడొచ్చు, ఈ యొక్క జాతర వంశధార నదీ తీరాన చాలా గ్రాండ్గా అయితే నెవగం కమిటీ కూరలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క జాతర మనం అయితే చూద్దాం రండి. నెవగంలో శ్రీ 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 ఎల్లమ్మ తల్లి జామ జాతర అంటే చాలా ఫేమస్. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో మన నెవగంలో జరిగే ఎల్లమ్మ తల్లి జాతర చాలా గ్రాండ్గా నిర్వహిస్తుంటారు. పూర్వకాలం రాజులు కాలం నాటి నుండి కూడా ఈ యొక్క జామి జాతర చాలా బాగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం కమిటీ కుర్రోళ్ళు చూడొచ్చు, మునుపటి కంటే ఎక్కువగా చాలా గ్రాండ్గా అయితే నిర్వహిస్తున్నారు. ఈ యొక్క జాతరకు విజిటింగ్కి గౌరవ సిఐ గారు వచ్చి చూశారు. ఈ యొక్క జాతరకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని సిఐ గారు సూచించారు. కమిటీ కుర్రాళ్ళు ఎటువంటి ఆటంకం కలగకుండా భారీగా అయితే ఏర్పాట్లు అయితే నిర్వహించారు. చూడొచ్చు, పిల్లలు పెద్దలు అందరూ ఎంటర్టైన్మెంట్లో భాగంగా జాయింట్ వీల్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. చాలా గ్రాండ్గా వంశధార నది తీరాన విశాలమైన ప్లేస్లో ఇవన్నీ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం జామి ఎల్లమ్మ తల్లి జాతరకు వచ్చే ఆదాయంతో ఈ యొక్క ప్రదేశాన్ని దినదిన అభివృద్ధి చేసుకుంటూ యూత్ కుర్రళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈ యొక్క జామి ఎల్లమ్మ తల్లి జాతరకు వచ్చే ప్రజలందరికీ ఎంటర్టైన్మెంట్ కొరకు చాలా ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ప్రజలందరికీ కూడా అన్నప్రసాదం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. చూడవచ్చు, ఈ యొక్క ప్రదేశంలో చాలామంది జీవనోపాధిగా ఈ యొక్క నెవగం జాతర కూడా చూడవచ్చు. చాలామంది షాపులు పెట్టుకొని ఉంటున్నారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. తల్లి జాతరలో ఇంతమంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ సంవత్సరం మన నెవగం యూత్ కమిటీ కుర్రవాళ్ళు చూడవచ్చు, చాలా గ్రాండ్గా అయితే ఈ యొక్క జాతర నిర్వహిస్తున్నారు. ఈ యొక్క జాతర దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా బాగా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెళ్ళని వాళ్ళు స్వామి దర్శనానికి వెళ్ళి దర్శనాలు చేసుకోండి. వెళ్ళిన వాళ్ళు ఈ యొక్క జాతర ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భోగభాగ్యాలు ఆ తల్లి ఇవ్వాలని కోరుకుంటూ నేను మీ తిరుపతిరావు. థ్యాంక్ యూ ఆల్.